హాయ్ హలో ఎవరీవన్ వెల్కమ్ టు మై ఛానల్ దివ్య డైరీస్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? అండ్ మేమైతే చాలా చాలా బాగున్నాం. హోప్ మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సో ఇది లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అనమాట. ఇంకా వచ్చేసరికి బాగా లేట్ అయిపోయింది కదా. ఇంకా డాడీ కూడా అప్పుడే వచ్చారు. ఇంకా వస్తూ వస్తూ స్నాక్స్ తెచ్చారనమాట. ఇంకా భీమవరం బజ్జీలు చూస్తే ఆకుండా తినకుండా ఉంటామా, అందరం ఒక్కసారి పడిపోయామన్నమాట తినడానికి. జిలేబీ బజ్జీలు వడ అవన్నీ తెచ్చారు. సో రిషి మార్నింగ్ ఎక్కాం కదా, మేము 5:30 అలా స్టార్ట్ అయ్యాం కదా. అప్పటి నుంచి నైట్ ఇంటికి వచ్చేంత వరకు పడుకోలేదు అసలు. అలానే ఉన్నాడు. ఇప్పుడు కూడా ఇంకా స్టిల్ ఆడుతూనే ఉన్నాడనమాట. ఇంకా ఇంటికి వచ్చేసరికి మా అక్క వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడే ఉన్నారు, నిక్కీ అండ్ కన్నా. అండ్ దారిలో స్వాతిని అయితే డ్రాప్ చేసేసాం మేము. ఇంకా డాడీతో కూర్చొని కబుర్లు చెప్తున్నాం. అండ్ మా జర్నీ ఎలా జరిగింది, దారిలో ఎలా అయ్యాయి యాక్సిడెంట్స్, ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం అనమాట. అండ్ భీమవరం అయితే ఫుల్ రష్ అండి. మొత్తం అందరూ వచ్చేసారు హైదరాబాద్ నుంచి. అసలు ఖాళీ లేదు, ఎప్పుడు అంత ట్రాఫిక్ ఉండదు. సంక్రాంతి టైంలో మాత్రం చాలా ట్రాఫిక్ ఉంటుంది. సో మేము సాటర్డే వచ్చాం కదా, నెక్స్ట్ డే సండే. ఇంకా అప్పుడేం షూట్ చేయలేదు. ఇది మండే రోజు అనమాట, భోగి రోజు మార్నింగ్. ప్రతి ఇయర్ చాలా ఎర్లీగా వేసేవాళ్ళం భోగి మంట. ముందు రోజు అన్నీ పెట్టేసుకుంటాం అనమాట. ఇంకా 4:30 అలా లేచేస్తాము. కానీ ఇయర్ ఏంటంటే ఇంకా పిల్లలందరూ లెగలేదనమాట, నిద్రలోనే ఉన్నారు. ఎంత లేపినా ఎవరు లెగట్లేదు. ఇంకా మేమందరం ఫ్రెష్ అప్ అయిపోయాం. ఇంకా లేచేంత వరకు భోగిమంట వేయలేదనమాట. సో ఇంకా వాళ్ళందరూ లేచాక కిందకి తీసుకొచ్చాము. ఇంకా చుట్టుపక్కల పిల్లలు కూడా అందరూ వస్తారు. ఇంకా ఈ మంటలోనే వాటర్ అవి కాచుకుని పిల్లలకి నలుగు అవి పెట్టి తలస్నానం చేయించాలి కదా. ప్రతి ఇయర్ అమ్మమ్మ పోసేదనమాట. అమ్మమ్మ వచ్చేది మా ఇంటికి. బిఫోర్ లాస్ట్ ఇయర్ అమ్మమ్మ చనిపోయారు. సో ఇంకా లాస్ట్ 2 years నుంచి చాలా మిస్ అవుతున్నాము. సంక్రాంతి వచ్చిందంటే అమ్మమ్మ ఉండేది, ఎంత బాగుండేదో. సో ఇంకా అమ్మమ్మ లేరు, చాలా మిస్ అవుతున్న ఫీల్ అయితే ఉంది. సో ఇంకా సంక్రాంతికి ఇలా వేషాలు అవి వేసుకొస్తారు కదా. అండ్ ఇంకా హరిదాసుల వారు వాళ్ళు కూడా వస్తారు. ఇంకా రిషి అది చూసి ఏడుస్తాడేమో అనుకున్నాము, ఇంకా పైగా అరుస్తున్నాడు వేషాలు అవి చూసి. ఇంకా హరిదాసుల వారు కూడా వచ్చేసారు. ఇంకా బియ్యం అవి పోసాము. సో ఇంకా 1 by 1 అందరికీ స్నానాలు చేయించేసాము. అండ్ నేను కూడా రెడీ అయిపోయాను. యాక్చువల్గా టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము. ఇంకా ఈ పిల్లలతోటి స్నానాలు అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది. ఇంక ఇంట్లోనే పూజ అవి చేసుకున్నాం అనమాట. మరి ఎల్లయ్య అక్కడనే ఉంటాడు కదా, చెప్పిన ఆడట్లేదా ఇక అందరికి ఫోన్ పోవద్దని. మరి గంట మబ్బుల చీకట్లు చూసిన అంటున్నావు, చిన్నపిల్లంటావా కుక్కలు చూసి అన్నకి పెట్టు. ఏర్పాటు కూడా చిన్న మీద పడి వచ్చేదానికి కనిపెట్టి వచ్చే ఇంకా అందరం రెడీ అయిపోయాము. ఇంకా పూజ కూడా చేసుకున్నాను పైన. ఇంకా కిందకి వచ్చేసామన్నమాట. సో యాక్చువల్గా భోగి అంటే పిల్లల పండుగ కదా, వాళ్ళకి చాలా ఇష్టంగా ఉంటుంది భోగి. సో ఇంకా ముందు ఏంటంటే అమ్మ ఇలా భోగి పిడికలు అవన్నీ వేసింది ఇంటి దగ్గరే, అవన్నీ దండలు గుచ్చాము. సో ఇంకా పిల్లలతో వేయించాము. ఇంక పెద్దవాళ్ళు ఎవరు వేయలేదు, నలుగురు వేశారనమాట. కన్నా, నిక్కి, రిషి అండ్ నయన్ నలుగురు వేశారు. అందరం అక్కడ దండం పెట్టేసుకున్నాము. భోగి పడికలు అవి వేసాక సున్నుండి అవి తినాలి కదా. ఇంకా ఆ స్వీట్ కూడా తినేసాము. ఇంకేంటంటే భీమవరంలో బెంగళూరు భవన్స్ అని చెప్పి ఒక ఏమంటారు హోటల్ పెట్టారంట. సో అక్క డాడీ వాళ్ళు అక్కడికి వెళ్దామంటే ఇంక అందరం అక్కడికి స్టార్ట్ అయ్యామన్నమాట. ఇది టౌన్ స్టేషన్ దగ్గర ఉంది, భీమవరం టౌన్ స్టేషన్ దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గర. సో బాగున్నాయి టిఫిన్స్ అవి, ఫుల్ రష్ ఉంది. అండ్ ఇక్కడ కూడా చిన్నగా సెటప్ పెట్టారు, పొంగల్ వైబ్స్ అవన్నీ అలా అనమాట సెట్టింగ్ పెట్టారు. చాలా బాగుంది. అండ్ ఫొటోస్ అవి అక్కడ తీసుకున్నాను చాలా. ఇంకా అమ్మ కూడా రాలేదనమాట. ఇంకా అమ్మ వంటల్లో బిజీగా ఉంది, రాను అంది. యాక్చువల్‌గా బావగారు కూడా ఉంటారు ప్రతి ఇయర్. ఆయనేమో తిరుపతెళ్లారనమాట. ఇంకా మేము మాత్రమే ఉన్నాము. ఈ పొంగల్‌కి చాలా ప్లాన్ చేసుకున్నాం, బయటికి వెళ్ళాలి అలా ఇలా అని. ఏది అవ్వలేదనమాట. అనుకున్నదొకటైతే వేరే అయ్యింది. ఇంక ఎప్పుడు ఇలా ప్లాన్ చేసుకోకూడదు కూడా ముందుగానే అనుకున్నాము. ఇంక నెక్స్ట్ పొంగల్‌కి చూడాలి ఎలా అవుతుందో. ఈ ఇయర్ పొంగల్ ఓకేగా అనిపించింది. ఇక్కడ మా రిషి చూసారా, ఆడలో ఆడే ఆడేసుకుంటున్నాడు. సో, ఇంకిక్కడ టిఫిన్స్ ఏంటంటే ఒకదాని తర్వాత ఒకటి ఆర్డర్ పెడుతూనే ఉన్నాము, తింటూనే ఉన్నాము, అయిపోతూనే ఉన్నాయి. బావున్నాయి టిఫిన్స్. అండ్ క్వాంటిటీ కూడా చాలా తక్కువ అనిపిచ్చింది. ఎక్కువగా అనిపించలేదు. అంటే టమ్మీ ఫుల్ అయిపోవటం అలా లేదు. ఇంకా ఆకలిగానే అనిపిస్తుందనమాట. అంటే అంత తక్కువ ఉంది క్వాంటిటీ. అండ్ టేస్ట్ వైస్ ఓకే. అండ్ ఎక్కువ సోడా అవి ఎక్కువ యాడ్ చేసినట్టున్నారు. తర్వాత తిన్నాక చాలా దాహం వేసింది. అప్పుడు అనిపించింది ఎక్కువ సోడా యూజ్ చేసినట్టున్నారని. అండ్ కింద ఇక్కడ వీడియోస్, ఫోటోస్ అవన్నీ తీసాం పిల్లల్ని. ఇంక దారిలో వస్తూ రేగిపళ్ళు తెచ్చాము. ఇంక ఈవినింగ్ భోగిపళ్ళు పొయ్యాలి కదా అని పిల్లలకి అని. సో, ఇంక వాడికైతే పోయడానికి అన్నీ సెట్ చేసుకుంది ప్రియ. ఇంక వాడు చూసారా, అసలు నార్మల్‌గా అయితే
ఫస్ట్ ఇయర్ అయితే ఏడ్చాడు బాగా పోసినప్పుడు. ఇప్పుడైతే ఆడుకుంటున్నాడు. ఇంకా పొయ్యాలంటున్నాడు. వాడి కాడే పోసేసుకుంటున్నాడు కూడా. అండ్ ఎదురింటి పిల్లలు వాళ్ళొచ్చారు. ఇంక పిల్లలు ముగ్గురిని అలా కూర్చోబెట్టి పోసామనమాట. సో, మా భోగి రోజైతే ఇలా అయ్యింది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. అండ్ చాలా లేట్ అయిపోయింది వీడియోస్ పెట్టడానికి. యాక్చువల్‌గా వీడియోస్ అన్ని ఫోన్‌లో ఉన్నాయి. అవన్నీ కలెక్ట్ చేసుకొని ఎడిట్ చేసేసరికి చాలా టైం పట్టింది. సో, నెక్స్ట్ సంక్రాంతి వీడియోస్ ఇవన్నీ పెడతాను చూస్తూ ఉండండి. అండ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.